అలాగే ప్రభా మళ్ళీ వచ్చి సంవత్సరం ప్రభా ఈ యొక్క ప్రభా కృతజ్ఞత కూడికి ప్రభా ఆ బిడ్డ మంచి జాబుతో ప్రభా ఈ ప్రార్థనలో ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. స్తుతులు స్తోత్రములు ప్రభా. ఆ బిడ్డ మంచి జాబు దయచేయండి ప్రభా. మంచి చదువు జ్ఞానాలు ఇచ్చి ప్రభా తండ్రి మంచి జాబులు ఆ బిడ్డను బలంగా వాడుకోమని అడుగుతున్నాం. స్తుతులు స్తోత్రములు ప్రభా. ప్రభా ఈ కుటుంబం పట్ల ప్రేస్తున్న ప్రార్థనలు ప్రభా ఆలకించండి ప్రభా. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశ్రయించండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. మరి అబ్రహం గారిని ప్రభా, సారమ్మ గారిని ప్రభా తండ్రి ఏసయ్య, మరి అక్షయ్ని ప్రభా, లెక్కని తేజని మీ చేతికి అప్పు చెప్తున్నాం ప్రభా. నీకు వందనాలు ప్రభా. అక్షయ ప్రభా తండ్రి యొక్క ప్రభా ఏ యొక్క ఆధారము లేకపోయినా ప్రభా తండ్రి ఏసయ్య తన ప్రభా నీ మీద ప్రభా సంపూర్ణ ఆధారపడి ప్రభా తండ్రి ఆ బిడ్డ జీవిత కాలం అంతా నిన్ను స్తుతించుకుని ఆరాధించుకుని ఆ బిడ్డ ఈ రీతిగా ప్రభా తండ్రి జీవిస్తుంది. నీ ప్రేమలో నీ భక్తిలో ప్రభా నీ పరిచర్యలో ఆ బిడ్డ ఎంతగానో వాడపడుతుంది ప్రభా. ఆ బిడ్డను దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాను. నీ కృపతో దయతో ఆ బిడ్డ పట్ల నీ కృప చూపించమని అడుగుతున్నాను. నీకు వందనాలు ప్రభా. అలాగే ప్రభా కూడిక నిమిత్తం వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాను ప్రభా యేసయ్య. అలాగే ఈ కొడుకు ద్వారా మరి అబ్రహం గారి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి కృపతో నింపు దయతో నింపు కాపుదలు ఉంచమని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో పేరు పేరుతో మాట్లాడి దర్శించి ప్రభా. మరి ఏ బిడ్డలకి ఏ మాటలు అవసరమో మరొకసారి అడుగుతున్నాను. నీకు వందనాలు ప్రభా తండ్రి. ఆ వాక్యాన్ని విని ఆ చెవిని వదిలేసే బిడ్డలకు కాకుండా హృదయంలో భద్రపరచుకుని ఫలింపు జీవితం ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మాట్లాడి దర్శించమని ఇప్పుడు పాటల్లో ప్రభా తండ్రి సాక్షుల్లో ప్రభా ఉన్న రీతిని బట్టి నీకు వందల వాక్యంలో ప్రభా తండ్రి యొక్క కేక్ కటింగ్లో తన ముగింపు ప్రార్థనలో ఆదరించి అంతవరకు మీరే తోడ నడిపించమని ఒక చేసిన చిన్న ప్రార్థన సాంతి తెచ్చుకోమని తండ్రి కుమార పరిశుద్ధాత్మలో విని మిక్కిలి బతిమాలాడుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మంచిది, చక్కని వాతావరణం, చక్కని సమయంలో ఈ పూట ఇక్కడ చక్కని కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి ఒకసారి మనం రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ కుటుంబంలో ప్రతి సంవత్సరం ఈ రీతిగా ప్రార్థన ఏర్పాటు దేవుడు చక్కగా జరిగిస్తున్నాడు. ప్రతిసారి వారి జీవితంలో దేవుడు ఒక మేలు జరిగిస్తూ వారికి ఉన్న ప్రతి బాధ నుండి వారికి ఏ బాధ ఉందో మనందరికీ తెలిసి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారికి ఉన్న బాధ ఏంటయ్యా అంటే వారొక కూతుర్లు వారొక అల్లుళ్ళ కొరకు ఆ బిడ్డ పడే ప్రయాస, బిడ్డ పడే ఆవేదన, దీని కొరకు సంఘపరంగా మనము ఎంతో ప్రయాసపడుతున్నాం. ప్రభునందు మన ప్రయాస ఎప్పుడు వ్యర్థమో ఆమేన్ చెప్పండి. ప్రభునందు మన ప్రయాస ఎప్పుడు వ్యర్థము కాదు. దేవుడు తప్పక వారి జీవితాల్లో ఇంకా మేలులు చేయబోతున్నాడు, కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు చదివిన లేఖనంలో నుంచి ఒక మాట మనకి బిడ్డ అక్షయ మాట్లాడుతుంది. దాని నుండి ఈరోజు మీ అందరికీ వివరించాలని ఆశపడుతున్నాను. చూడండి, కీర్తన 34:7 ఒకసారి చదివితే ఈ పూట ఈ కుటుంబం కొరకు దేవుడు కొన్ని విషయాలను బయలుపరుచుతూ ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి చెప్పండి వారిని రక్షించును. ఇప్పుడు 10వ వచనం చదవండి. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనును, యెహోవాని ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. ఆమేన్. ఈ మాట ద్వారా ప్రభు మన అందరినీ దీవించునుగాక. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఏముంది? ఇక్కడ దేవుని దూత కాపుదలగా ఉందని అంటుంది. ఇప్పుడు మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఒకవేళ ఉంటే ఆయనతో నీ సహవాసం ఆ రీతిగా ఒకవేళ కొనసాగించబడుతూ ఉంటే ఆయన దూత నీకు కాపుదలగా ఉంటుందని వాక్యం అర్థం ఇస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే సింహము పిల్లలు ఆకలితో ఉంటాయా? చెప్పాలి. సింహపు పిల్లలు ఆకలితో ఉంటాయా అండి? సింహం అంటే ఏంటి? సింహం అంటే అడవికి రాజు. దేనినైనా ఏటాడి మాంసమును తినగలిగిన అధికారము సింహానికి ఉంది. ఎలాంటి జీవైనా సరే దేనికి భయపడుతుంది అంటే సింహానికి మాత్రమే భయపడుతుంది. అందుకే దాన్ని ఏమంటారు? అడవికి రాజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే సింహపు పిల్లలు ఉన్నాయి చూశారు అంటే ఇది ఎక్కడికి వెళ్ళినా ఏ రీతిగా అయినా
దాని పిల్లలకు ఆహారం లేని స్థితి ఉండదు, దానికి ఆహారం లేని స్థితి ఉండదు. ఎందుకో తెలుసా? అది ఒకసారి వేటాడి తినిన మాంసాన్ని రెండోసారి ముట్టదు. అది ఎంతవరకు తింటుందో అంతవరకు తిని విడిచిపెడుతుంది తప్ప మరలా రేపటికో ఎల్లుండికో దాచుకుని తినే స్వభావము సింహానికి లేదు. ఎప్పటికీ అప్పుడు అది ఫ్రెష్గానే తింటుంది. ఎప్పటికప్పుడు అది అనుకున్న వస్తువును మాత్రమే తింటుంది. దాచుకుని తినే స్వభావం సింహానికి లేదు. అలాంటి ఒక సింహానికి దాని కొరకు బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందో తెలుసా? దాని పిల్లలు లేమి కలిగినవి ఉంటాయేమో, ఒకవేళ అంటే ఆకలితో ఉండవచ్చు. ఆమెన్, హల్లెలూయా. అంటే దాని పిల్లలకు ఒకరోజు ఆకలి వేస్తుందేమో, దాని పిల్లలు ఒకవేళ తినటానికి ఆహారం దొరకకపోయేవచ్చేమో. అంటే దానికి ఆహారం దొరకకపోయినా నా యందు భయభక్తులు కలిగి వారికి ఉండి వారికి ఏ మేలు కొదివి ఉండదు. స్తోత్రం చెప్దామా? చెప్పండి. ఆయన యందు భయభక్తులు నిలిపి వారికి మేలే కొదివి ఉండదు. ఏం మేలు ఇది? దేవుడు మన పక్షమున నిలవబడి చేసే మేలు. ఆమేన్, హల్లెలూయా. ఏ మేలు కావాలని మనం ఈ పూట ప్రార్థన చేస్తున్నాం? ఏ మేలు కొరకు ఈరోజు ఈ కుటుంబంలో ప్రార్థన కూడికలు ఏర్పాటు చేసుకుంటున్నారు? ఎంతోమంది దేవుని సన్నిధిలో, ఎంతోమంది దేవుని కొరకు సాక్షులుగా బ్రతుకుతూ, ఎంతోమంది కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేసుకుంటూ ఎంతో ప్రయాసపడుతున్నారంటే దేని కొరకండి? దేవుని యందు భయభక్తులు నిలుపు వారైతే వారి యందు ఏముంది? యెహోవా దూత కాపుదలగా ఉంది. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అట్టి వారికి ఏముందయా అంటే దేవుని దూత కాపుదలగా ఉందని వాక్యము చెప్పాలి మీరు సెలవిస్తూ ఉంది. అయితే అడవిలో ఉన్న సింహానికి ఆకలేస్తూ ఉంది దాని పిల్లలకి, కానీ ఆయన నమ్ముకున్న వారికి మేలు కొద్ది ఉండదంటే ఆకలి ఉండదు బిడ్డ. ఆమెను చెప్పాలి, హల్లెలూయా. ఆయనను ఆశ్రయించే వారికి ఆకలి ఉండదు, ఆయనను ఆశ్రయించే వారికి మేలు కొద్ది ఉండదు. ఆయన ఆశ్రయించే వారు ఎప్పుడు సంతోషముగానే బ్రతుకుతారు. ఆమేన్. ఆయనను ఆశ్రయించే వారు ఎప్పుడు సంతోషముగా జీవించగలరు. ఆయన ఆశ్రయించే వారు ఎప్పుడు ఆనందముగా బ్రతకగలరు. ఆమేన్. నేను అంటాను, ఎందుకు ఇలా ప్రకటిస్తూ ఉన్నాము అంటే కొంతమంది జీవితాల్లో మనం ఆనందం చూడలేం. ఎంతోమంది జీవితాల్లో ధనం ఉంటుంది, ఆనందం ఉండదు. కష్టపడతారు, ఆనందం ఉండదు. సంపాదిస్తారు, ఆనందం ఉండదు. నాకేంటి బోల్డ్ డబ్బు ఉంది, నాకేంటి బలగం ఉంది, నాకేంటి బలం ఉంది, నాకేంటి బంధువులు ఉన్నారు, నాకేంటి స్నేహితులు ఉన్నారు, నాకేంటి పిలిస్తే పలికేవారు ఉన్నారు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. నేను అంటాను, అట్టి వారికి దేవుని ఆశ్రయమైన దేవదూతలు కాపుదలు ఉన్నాయా? లేకపోతే అట్టి వారికి మనశ్శాంతి ఉందని అడుగుతూ ఉన్నాను. అప్పుడు డబ్బు ఉంటే మనశ్శాంతి ఉండదండి, అన్నీ ఉంటే మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి కావాలి. మనశ్శాంతి కావాలంటే డబ్బుతో కొనేదే అండి ఇది? డబ్బు ఇస్తే వచ్చేదా అండి? ఏమీ కాదు. ప్రభువును ఒకవేళ నువ్వు ఆశ్రయించిన వ్యక్తివైతే ఏమంటుంది చెప్పండి? వారికి మేలులే కొద్దు ఉండవంట. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. వారికి ఏమి కొద్దు ఉండదయ్యా అంటే వారి జీవితంలో మేలు కొద్దు ఉండదు. ఎందుకంటే వారు యెహోవా యందు భయభక్తులు గలవారు. ఆమేన్ చెప్పాలి మీరు. యెహోవా యందు భయభక్తులు గలవారు. చదవండి ఒకసారి 10వ వచనం, 11వ వచనం చదవాలి. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేను నేర్పిస్తాను. ఆమేన్ చెప్పాలి. ఏమండి ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? మీకు నేను భయం అంటే ఏంటో నేర్పిస్తాను, భయభక్తులు అంటే ఏంటో నేర్పిస్తాను, నాతో సహవాసం అంటే ఏంటో నేర్పిస్తాను, నాతో ఉంటే నీకు ఏమొస్తుందో నేర్పిస్తాను. ఆమేన్, హల్లెలూయా. భయపడొద్దు. దేని కొరకు భయపడొద్దు? ఈ లోకములో ఉన్న వాటిని చూసి భయపడొద్దు. ఈ లోకములో ఉన్న సమస్యలను చూసి నువ్వు భయపడొద్దు. నువ్వు దేనికి భయపడుతున్నావో? ఇంకా నా ప్రార్థన దేవుడు వినట్లేదు అనుకుంటున్నావా? ఇంకా నా ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వలేదు అనుకుంటున్నారా? ఇంకా నా ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇవ్వలేదేమో అని అనుకుంటున్నామా? లేదు, మన ప్రార్థనకు ఒక దినము దేవుడు జవాబు దయచేయబోతున్నాడు. ఆమె చెప్పాలి, హల్లెలూయా. నీవు చేసిన ప్రార్థన ఏది వ్యర్థము కాదంట. నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు ఆయన జవాబు ఇచ్చేవాడే ఉన్నాడు, ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడే ఉన్నాడు. నువ్వు చేసిన ప్రార్థనకు నువ్వు విడిచిన కన్నీళ్లు వ్యర్థము కాదని బైబిలు చెప్పలేదు, మీరు సెలవిచ్చుచున్నది. ఆమేన్, హల్లెలూయా. ఏ విషయంలో మనం భయపడుతున్నాం? కుటుంబ విషయంలోనా? బిడ్డల విషయంలోనా? సమస్యల, వ్యతిరేకతల, అవిధేయతల? ఏ విషయంలో మనం భయపడుతున్నాం? అయితే ఒకవేళ ఆయన యందు ఒకవేళ మీరు భయభక్తులు కలిగి ఉంటే, ఎవరు యందండి? దేవుడంటే భయము ఉండదు, కానీ ప్రతిదానికి మానవుడు భయపడతాడు. ప్రతిదానికి చీకటి అంటే భయం, ఎవరన్నా హుయ్ అంటే భయం కదండి. ఎవరన్నా వెనకాట్లో ఉండి హుయ్ అన్న భయపడిపోతాం.
ఏదైనా చిన్న సమస్య వచ్చినా భయపడిపోతాం, ఏదైనా చిన్న కష్టం వచ్చినా భయపడిపోతాం, ఏదైనా చిన్న వ్యాధి వచ్చినా భయపడిపోతాం, చిన్న చిన్న వాటిని చూసి భయపడిపోతాం. కానీ నిన్ను నడిపించే నాయకుడిని చూసి భయపడట్లేదంట. హల్లెలూయా. అందుకే ఆయన యందు భయభక్తులు అంటున్నాడు. అంటే మనము ఆయన యందు భయభక్తులు నిలిపివారమైతే నువ్వు దినదినము మేలే చూస్తావు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఏమండి, దేనికి భయపడకూడదు? చీకటికి భయపడకూడదు. ఏమండి, చీకటి అంటే నేనేమంటాను చెప్పాలి. చీకటి అంటే లోకాన్ని పరిపాలిస్తున్న అది ఒక సాతాను లోకాన్ని పరిపాలిస్తుంది. ఈరోజు భయాన్ని తీసుకొచ్చింది ఇదే, భయాన్ని నేర్పిస్తున్నది ఇదే. నువ్వు ఇది చేయకపోతే నేను చంపేస్తా, ఇలా ఉండకపోతే నేను చంపేస్తా అంటే మనం భయం, ప్రతి క్షణం భయం, ఆర్థికత విషయంలో భయం, అనారోగ్య విషయంలో భయం, ప్రతిదానికి అసలు చెప్పాలంటే సింపుల్గా అర్థమయ్యేటట్టుగా ఏదైనా శరీరంలో చిన్న గడ్డ వచ్చినా ఇది క్యాన్సర్ గడ్డేమో. ఇప్పుడే తల్లిగారు చెప్పారు. ఏమండి, ఇది ఏమంటట ఇది క్యాన్సర్ గడ్డేమో అని ఒక భయం. అంటే అది ఒకవేళ కాకపోయినా మనం నోటుతో అన్ని దాన్ని ఏం చేస్తాం చెప్పాలండి, ఇంక చాలా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతాం. అది కాదు అని తెలిసే వరకు క్యాన్సర్ పేషెంట్లాగా అయిపోతాం. ఇది కాదని ఎప్పుడు తెలుస్తుంది? డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, వాడి టెస్టులు చేసిన తర్వాత, అవి ఇది ఏం కాదమ్మా మామూలుదే అన్న తర్వాత మళ్ళీ మనం మామూలు మనిషిగా మారుతాం. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే భయము నిన్నేం చేసింది? బలహీనుని చేసింది. భయము నిన్నేం చేసింది? అవిధేయుడిని చేసింది. అవిధేయుడు ఎందుకు అవుతాం? అవిధేయుడు అంటే భయముతో మనం చేయకూడనివన్నీ చేస్తాం. భయముతో మనము ఏ రీతిగానో ప్రవర్తించేస్తూ ఉంటాం. అంటే భయం ఒక మనిషిని ఏం చేస్తుంది? ఏలుబాటు చేస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ ఆయన యందు భయభక్తులను ఎందుకు అంటున్నాడంటే మనము అన్నిటికీ భయపడుతున్నాం, కానీ ఎవరికి భయపడట్లేదంట? దేవునికి భయపడట్లేదు. దేవుని యందు మనము భయము నిలపట్లేదు. దేవుని యందు భయభక్తులు నిలిపితే దేవుడు నీ కుటుంబాన్ని బహుగా దీవిస్తాడు బిడ్డ. ఆమెను చెప్పాలి. ఇక్కడ దావీదు ఒక మాట అంటాడు చూడండి, ఒకసారి తెరవండి. 2 సమూయేలు 7వ అధ్యాయము ఒకసారి తీయండి. సమూయేలు 2 సమూయేలు 7వ అధ్యాయము 18, 19 వచనాలు ఒకసారి చదవండి. దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు ఎంతటి వాడును? నా కుటుంబము ఏ పాటిది? ఇంతగా హెచ్చించుటకు నీ దృష్టికి కొంచెమే. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రభువా, ఎక్కడ మనవి చేస్తున్నాడు ఇతను? దేవుడి సన్నిధికి పోయి, దేవుడి సన్నిధికి వెళ్ళి, ప్రభువా నువ్వు నా కుటుంబాన్ని నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు అసలు నేను ఏ పాటి వాడినయ్యా? ఎంత దీన మనసు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? దావీదు రాజు. ఆమెను చెప్పండి. ఎవరైనా దావీదు రాజు అంట. అంటే దావీదు అని రాయబడలేదు, దావీదు రాజు, దావీదు మహారాజు ఆయన. ఆమెను చెప్పాలి. గొర్రెల కాపరిగా ఉన్న దావీదు ఒక దినము గొర్రెల కాపరి, ఒక దినము గొర్రెలు కాసుకోవడం తప్ప దావీదుకి ఏమీ తెలియదు. గొర్రెలు కాసుకోవటం, అన్నలకు క్యారేజీ తీసుకువెళ్ళటం, తండ్రి ఏది చెబితే వినటం, ఎర్రివాడిలా ఉండేవాడు దావీదు. అలాంటి దావీదుని దేవుడు దర్శించి, అలాంటి దావీదుని దేవుడు అభిషేకించి ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా చేశాడండి. స్తోత్రం చెప్పాలి. ఏమండి, దావీదు అంటే గొర్రెలు కాసుకున్న వ్యక్తి ఒక దేశానికి రాజు ఎలా కావగలిగాడు? అంటే రాజు అవటానికి ఏం కావాలి? ఇప్పుడు ఏమీ లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి దావీదు బ్రతికాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గొర్రెలు కాసుకున్న దావీదునే ఒక దేశానికి రాజుని చేస్తే నిన్ను నన్ను దేవుడు ఎందుకు వదిలేస్తాడు? ఎందుకు విడిచిపెట్టేస్తాడు? ఎందుకు నీ ప్రార్థన వినడు? ఎందుకు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడు? నీ ప్రార్థనకు జవాబు దేవుడు ఇస్తాడని చెప్పండి. ఆమేన్. నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. ఎందుకో తెలుసా? దావీదు ఎక్కువ ఏం చేసేవాడు తెలుసా? దేవుణ్ణి ఆరాధించడమే. ఎందుకు? నిత్యము దేవుణ్ణి ఆరాధించడమే. దావీదు దేవుణ్ణి ఆరాధించుకున్నాను తీసి, దావీదు దేవుణ్ణి ఆరాధించే విధానమును దేవుడు చూసి దావీదుని రాజుగా చేశాడు. ఆమె చెప్పాలి. ఏమండి, అంటే మనము ఎంతగా దేవుళ్ళో నీ నమ్మకత్వాన్ని, నీ నిజాయితీని, నీ విశ్వాసమును, నీ యథార్థతను దేవుడు చూస్తాడు. మనం అనుకుంటాం ప్రార్థన చేస్తున్నాం కదా, ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే నమ్మకత్వం నీలో ఉందా? యథార్థత నీలో ఉందా? విశ్వాసం నీలో ఉందా? నమ్మకత్వం నీలో బ్రతుకుతా ఉన్నావా? ఒకవేళ ఇలా బ్రతికి వారి పట్లే దేవుడు ఏం చేశాడంటే రాజుని చేశాడు. ఆమెను చెప్పాలి.
హల్లెలూయా. ఎవరు రాజు చేయబడ్డారయ్యా? గొర్రెలు కాసుకున్న దావీదు. గొర్రెలు కాసుకోవడం తప్ప ఏమీ తెలియని దావీదు రాజు అయ్యడంతకి దావీదు రాజు. ఆమేన్. అయితే నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే అసలు నేను ఏ పార్టీ వాడిని? ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. అసలు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఏ పార్టీ వాడినయ్యా? నా కుటుంబం ఏ పార్టీది? ఎన్నికలేని నా కుటుంబం కదా. ఈ ప్రార్థన ఎప్పుడు గొర్రెలు కాసేటప్పుడు చేయలేదు, రాజుగా ఉన్నప్పుడు చేశాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ గొర్రెలు కాసేటప్పుడు ఒకవేళ ప్రార్థన అలాగే చేస్తే మనం ఏమంటాం? నిజంగా అలాంటి వాడే కదండి, గొర్రెలు కాస్తున్నాడు, ఏం తెలుసు కాబట్టి అలా ప్రార్థన చేశాడు. కాదు, గొర్రెలు కాస్తున్నప్పుడు చేయబడిన ప్రార్థన కాదు, రాజుగా చేయబడిన తర్వాత చేస్తున్న ప్రార్థన. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఏమండి, రాజుగా చేయబడిన తర్వాత దేవుడి సన్నిధిలో ఎంత విధేయుడయ్యాడండి, ఎంత విధేయుడిగా దేవుడి సన్నిధిలో మొరపెడుతున్నాడు. ఏమీ తెలియని స్థితిలో, ఏమీ లేని స్థితిలో దేవుణ్ణి ఆశ్రయిస్తాం, దేవుడి పట్ల నమ్మకంగా బ్రతుకుతాము, యథార్థంగా బ్రతుకుతాము అని దేవుని విషయంలో దేవుడి సన్నిధిలో తీర్మానాలు ప్రమాణకాలు చేసి రక్షణ పొందుతాం. కానీ కొన్ని రోజుల తర్వాత దేవుడు మనల్ని ఆశ్రయిస్తేనో, దేవుడు మనకు ఉద్యోగములు ఇస్తేనో, దేవుడు ఒక ఉన్నతమైన స్థానమో స్థితో మనకి ఇస్తేనో, అనుకున్నవి ఒకవేళ నువ్వు సాధిస్తేనో ఏం చేయబడుతుంది? దేవుని సన్నిధికి సమయాన్ని మనము చెప్పరేమి ఇవ్వలేము, సమయాన్ని ఇవ్వలేమండి. దేవుడు ఆశీర్వదించగలది నీ స్థితి మారుతూ ఉంటుంది, నీ పరిస్థితి మారుతూ ఉంటుంది, నువ్వు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటావు. కాబట్టి దేవుడికి ఇచ్చే సమయం తక్కువైపోతుంది. నువ్వు దేవుడి కొరకు ప్రార్థన చేసిన ఆ పరిస్థితిని చూశారు, దాని కొరకు మన దృష్టి పెరిగిపోతూ ఉంటుంది. హల్లెలూయా. దీని మీద నీ దృష్టి ఉంటుంది. అందుకనే నేను అంటాను, కొన్ని విషయాలలో నువ్వు ప్రార్థన చేసినా జవాబు రాలేదు అంటే దాని విలువేంటో నీకు తెలియజేస్తాడండి. ఆమెను చెప్పాలి. దాని విలువేంటో, దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో, నువ్వు చేసిన దానికి ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చినప్పుడు అనిపిస్తుంది, ఎంత ప్రార్థన చేస్తేనే కానీ ఇది నా దగ్గరికి చెప్పాలి, ఎంత మర్ర పెడుతూనే కానీ దేవుడి కార్యమును, ఎన్నో ఉపవాసాలు ఉంటేనే కానీ దీనిని నేను సాధించలేకపోయాను అని మనిషి జీవితంలో తెలియచేయాలి అంటే అడిగిన వెంటనే ఏది మనము పొందకపోవడే మంచిదంట. నేను తెలుసా అండి, అడిగిన వెంటనే ఇవ్వటం కాదు, అడిగి 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 ఏమైపోలే ఒక మనిషి బలహీనుడైపోతాడు. అడిగి అడిగి ఏడ్చి ఏడ్చి ఇంకా ఏడవలేక వద్దండి అంటాడు. నేను అంటాను, అడిగి 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 ఏడ్చి బలహీనుడైపోయినప్పుడు దేవుడు ఆ జవాబుకు ప్రతిఫలం ఇస్తే ఆ బలహీనుడు మరలా బలవంతుడిగా మారతాడు. స్తోత్రం చెప్పాలి. ఆ బలహీనుడు మరలా ఏం చేయబడతాడండి? బలవంతుడిగా చేయబడతాడు. ఆ ఏడ్చిన దానికి, విడిచిన కన్నీరికి, చేయబడిన ప్రార్థనకి, నువ్వు ఉన్న ఉపవాసములకు జవాబు వచ్చిన తర్వాత మనకి ఎంత ఆనందం ఉంటుందా? ఉండదండి. అప్పుడు ప్రభువులో మనం ఎలా ఉండగలం? మనము ప్రార్థనకి జవాబు రాలేనప్పుడు, ప్రార్థనకి జవాబు దొరకలేనప్పుడే ఎక్కువగా ప్రభువుని మనం కనిపెట్టాలి. కనిపెడదాం. జవాబు రాకపోతే ఎందుకు కనిపెట్టాలండి? ప్రార్థనకి విలువ, మనం చేయబడిన ప్రార్థనకి వెంటనే దేవుడు కార్యం చేయకపోతే ఎలా కనిపెడతామండి? చేస్తే కదండి మనం కనిపెడతాం. కానీ జవాబు రాక మునుపు మనం ఏం చేయాలంట? చెప్పాలండి. జవాబు రాక మునుపు మనం ఏం చేయాలి? కనిపెట్టువారుగా ఉండాలి. ఎవరిని? జవాబుని కనిపెడతాం. అడిగిన దాని కొరకు కనిపెడతాం. ఏమడిగాం, ఏమి దేవుడు ఇవ్వలేదు, ఏమి దేవుడు చేయలేదు, వీటి కొరకు కనిపెడుతున్నాం. కానీ దేవుడు ఆ జవాబునిచ్చి దేవుని మనం కనిపెట్టాం. ఒకవేళ నీకు అడిగిన వెంటనే ఇస్తే, నేను అన్నాను కదా, దాని విలువేంటో మనకి. మనం బిడ్డల కొరకు, ఉద్యోగాల కొరకు ఎంతో ప్రార్థన చేస్తాం. ఎన్నో ప్రార్థనలు మీరు ఉపవాసాలు ఉండి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. అయితే కొన్ని రోజులు అది ఆలస్యముగా ఒకవేళ వస్తే దాని విలువ మనకి అంతేనండి కదా. ఇప్పుడు నువ్వు ఏ వస్తువైనా నువ్వు కొనుక్కొని నువ్వు కట్టే వస్త్రము కాడ నుంచి నీ కుటుంబంలోనికి ఏది కావాలన్నా అది వెంటనే ఇది నాకు కావాలన్న వెంటనే కొన్నాం అనుకుంటే దాని విలువ మనకు తెలియదు. అది కొనటానికి కొంత సమయం పట్టాలి, అది కొనటానికి కొన్ని బాధపడాలి, అప్పుడు దాని విలువ మనకి. క్రైస్తవ జీవితంలో ఈ బాధ ప్రతి ఒక్కరికి ఉండాలి. దీన్ని నేను అన్నాను, వైరాగ్యం. ఇది ఏంటి వైరాగ్యము? దేని కొరకైతే మనం కనిపెడుతున్నామో అది దొరికే వరకు దేవుడి సన్నిధిలో ఏడవటం వైరాగ్యం. దేవుడి కొరకు కనిపెట్టుకుంటూ నువ్వు చేసిన ప్రార్థనకు ప్రతిఫలము జవాబు దొరికే వరకు కనిపెట్టేదాన్ని వైరాగ్యం అంటారు. అంటే ఇలాంటి వైరాగ్యము జీవితంతో ఒకవేళ నువ్వు కనిపెడితే దానికి జవాబు కానీ దేవుడిస్తే అప్పుడు కదా దానికి విలువ, ప్రతిఫలము. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దానికి అప్పుడు కదా ప్రతిఫలము, అప్పుడు మనకు అనిపిస్తుంది ఎంత ఏడుస్తున్నా కానీ ఏమైంది చెప్పాలి. నేను ఎంత ఏడుస్తున్నా కానీ కార్యము
జరగలేదు. సారాం గారు ఏమన్నారు, ఇప్పుడు 4 సంవత్సరాలు అయిందండి బాప్తీసం కొరకు, మాకు పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఇంకా జరగలేదు. ఇక్కడ 12 సంవత్సరాలు చేసింది ప్రార్థన. 12 సంవత్సరాలు ప్రార్థన చేస్తేనే కానీ నేను మారలే. అంటే మనకు జవాబు వచ్చే వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి, విడిచిపెట్టేయకూడదు. ఏం చేయకూడదండి? విడిచిపెట్టేయకూడదు. 12 సంవత్సరాలు నా కొరకు మొర్ర పెడితే ఆ మొర్రకు తగిన ప్రతిఫలం దేవుడు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు అన్న వాళ్ళందరూ ఒకసారి చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. ఏమండి ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడయ్యా అంటే ఆ మొరకు తగిన ప్రతిఫలం వచ్చిన తర్వాత. అది మామూలుగా లేదండి, అసలు ఒక విశ్వాసగా ఉంచలేదు, ఒక సేవకుడిగా నిలబెట్టాడు. ఇక్కడ చప్పట్లు కొట్టాలి మరొకసారి. అంటే దేవుడు ఆలస్యముగా నీ జీవితంలో చేస్తున్న కార్యానికి ప్రతిఫలం ఏంటో తెలుసా అండి? ఏంటి? మనం ఊహించిన దానికంటే అద్భుతమైన కార్యం అంటది. ఆమె చెప్పాలి. నువ్వు ఊహించిన దానికంటే అధికమైన కార్యము, అధికమైన మేలు నీ జీవితంలో. అన్న ఎంతో ఏడ్చింది, మామూలుగా ఏడవలేదండి. సంవత్సరం వచ్చి దేవుని సన్నిధిని పడి ఏడ్చి ప్రభా ఒక బిడ్డనివ్వయా, ఇన్ని సంవత్సరాలైంది గర్భఫలం లేదయ్యా అని ఎన్నో రోజులు ఏడిస్తే ఆమెకి గర్భఫలాన్ని ఇచ్చాడండి. ఈ లోపులో అన్నమ్మ గారిని అన్న మాటలు ఎవరండి అండి? ఒక స్త్రీ గర్భమును ధరించకపోతే లోకములో వచ్చే మాటలు అన్నీ కాదు, చాలా భయంకరమైన మాటలు. ఆ మాటలు అన్నమ్మ అనుభవించింది. చాలా అవమానపరిచారు. ఎంతమంది అవమానపరిచినా, ఎంతమంది తిడుతున్నా ఈమె దేవుణ్ణి దూషించలే. ఈ అవమానాలు నాకేటి, ఈ బాధలు నాకేటి, ఈ కష్టము నాకేటి, నీ సన్నిధికి వస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, ఉపవాసంలో ఉంటున్నా, ఎందుకు నాకు గర్భఫలము రాలేదు అని ఏం చేయలే? దేవుణ్ణి ఆమె విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తానే ఉంది, కన్నీరు విడిస్తానే ఉంది, ఉపవాసాలు ఉంటానే ఉంది, దేవుని ఆలయానికి వెళ్ళిపోతూనే ఉంది. దేవుని ఆలయానికి వెళ్ళిపోతున్న తన జీవితంలో ఒక తీర్మానం చేసింది చివరి సమయంలో. ఏంటి తీర్మానం అంటే, దేవుని ఆలయానికి వెళ్ళింది. దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు దేవుని ఆలయం అంతా చెడిపోయింది. అక్కడ యాజకత్వం బాగోలేదు, అక్కడ పరిస్థితి బాగోలేదు, అక్కడ దైవజనులు బాగోలేదు, సంఘము బాగోలేదు, సంఘము చెడిపోతుంది. సంఘము ఒకవేళ రేపొద్దున దేవుడి రాజ్యమునికి పోక పాతాళానికి ఎక్కడ పోతారన్న ఒక భయముతో అన్నమ్మ దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ఏడుస్తూ అంటుంది, నాకు గర్భఫలం ఇస్తే, నాకు ఒక కుమారుని ఇస్తే నీ సేవ కొరకు అప్పగిస్తానయ్యా. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు నాకు ఒకవేళ నువ్వు గర్భఫలం ఇస్తే నీ సేవకు అప్పగిస్తాను. ఎందుకో తెలుసా? ఆమె ప్రాంతాన్ని చూసింది, ఏడ్చింది. ఆ ఏడ్పుకు ప్రతిఫలం చేసిన ప్రార్థనకు గర్భఫలం ఇచ్చాడండి. గర్భఫలం ఇస్తే ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి ప్రవర్తగా అద్భుతంగా వాడబడ్డాడు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. ఆలస్యముగానే వచ్చాడు. ఎవరైనా? సమూయేలు. ఆలస్యముగా కన్నా గర్భఫలం వచ్చినప్పటికీ దేవుని సన్నిధికి చిన్న వయసులో తీసుకెళ్ళి అప్పగించేస్తే దేవుడి సన్నిధిలో ఎదుగుతూ అద్భుతమైన ఇశ్రాయేలు ప్రజలకు ప్రవర్తగా నిలబడ్డాడండి. ఆమేన్. అందుకే నేను అంటాను, నీ జీవితంలో ఆలస్యమైందంటే ఇంకా మేలుంది. నీ జీవితంలో ఇంకా కార్యము జరగట్లేదంటే ఇంకా ఏదో చేయబోతున్నాడు నా దేవుడు. ఇదనాలి మనం, ఇది కనిపెట్టాలండి. నా జీవితంలో ఇంక ఇది ఆలస్యం అవుతుందంటే దీనికంటే ఏమి ఇవ్వబోతా ఉన్నాడు? మేలైంది ఇవ్వబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమి ఇవ్వబోతా ఉన్నాడు? మేలైంది ఇవ్వబోతున్నాడు. ఒక వ్యక్తి ఒక ఉద్యోగం వచ్చింది, బెంగళూరు పోవాలైతే 50,000 జీతం అండి. పాపం ఏం చేశాడంటే అనుకున్న సమయానికంటే ఒక రోజు లేటుగా బయలుదేరి వెళుతుండగా ట్రైన్ మిస్ అయ్యాడు. ఒక జంక్షన్లో దిగి ట్రైన్ మిస్ అయిన తర్వాత ట్రైన్ వెళ్ళిపోయింది. వేరే ట్రైన్ పెట్టుకుని నానా ప్రయాసాలు పడి వెళ్ళాడు. కానీ అక్కడ వారు ఆ సమయం అయిపోతే ఏం చేశారు? బాబు ఈ ఉద్యోగం నీకు ఇంకా ఎందుకంటే వేరే వాళ్ళని అపాయింట్మెంట్ చేస్తామని చెప్పారు. చాలా బాధపడుతూ ఇంటికి వచ్చి, ఇప్పుడు మనం ఏం చేస్తాం? నా బిడ్డకు ఉద్యోగం వచ్చిందండి, లేకపోతే నాకే ఉద్యోగం వచ్చిందండి. ఆ ఉద్యోగాన్ని చేరే సమయంలో ఏదో శనిదాపురిచ్చినట్టు ఏమైనండి అనుకోకుండా జంక్షన్లో దిగాను, ఆ ట్రైన్ మిస్ అయ్యాను, అసలు జాబ్ అయిపోయింది, ఎందుకు ఈ జీవితం అంటాం. తను దేవుని సన్నిధిలోనికి పోయి, అయ్యా నువ్వు ఇచ్చేవని ఉద్యోగం ప్రార్థన చేశాను, కన్నీళ్ళు విడిశాను, ఎన్నో ఉపవాసాలు ఉన్నాను, ఆ ఉద్యోగం ఇచ్చావని వెళ్ళే సమయంలో ఆ ఉద్యోగాన్ని కోల్పోయినాను ఏడుస్తున్నాడు. అది 50,000 రూపాయల జీతం కోసం పాపం. ఆ తర్వాత ఒక నెల రోజుల్లో తాను చేసిన ప్రార్థనకి ఏమొచ్చింది? 1,00,000 రూపాయల శాలరీతో ఉద్యోగం వచ్చింది. స్తోత్రం చెప్పి చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఏమి తన జీవితంలో మేలేంటిది? 50,000 రూపాయలకి నెలంతా కష్టపడవలసిన తానికి ఒక రోజు ఆలస్యం అవటం వల్ల, ఆ ఉద్యోగాన్ని కోల్పోవటం
ఉండటం వల్ల, దేవుడి సన్నిధిలో నమ్మకం బ్రతకటం వల్ల 1,00,000 రూపాయల ఉద్యోగాన్ని తనకి చేతులకు అప్పగించాడు దేవుడు. అందును బట్టి నీ జీవితంలో ఇంకా ఏదో మేలు ఉందండి, ఏదో దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ఇంకా నీ జీవితంలో ఒక మేలు ఆలస్యము, ఇంకా నీ గర్భఫలం తెరవపోవటానికి కారణము ఆలస్యము ఏదో ఉంది. నీకు ఇంకా ఉద్యోగం రాకపోవటానికి కారణము ఏదో ఉంది. ఇంకా నువ్వు ఇల్లు కట్టుకోపోవడానికి కారణము ఏదో ఉంది. అంటే దేవుడి దృష్టిలో నువ్వు ఉంటే, లేకపోతే చేసేదేమీ లేదు. దేవుని దృష్టిలో నీవు ఉంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఒకవేళ నువ్వు బ్రతికితే నీకు లేమే లేదన్నాడు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. లేమి స్థితి నుంచి నిన్ను విడిపించేవాడు, సింహపు పిల్లల్ని ఆకలితో పెట్టి నిన్ను పోషించేవాడు నా యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. చెప్పాలండి, ఈరోజు మనం పోషింపబడటానికి కారణం ఏంటి? ఇలా పోషింపబడటానికి, ఇలా బ్రతకటానికి కారణం ఏంటి? ఎందుకు ఇలా పోషింపబడుతున్నావు? ఇలా పోషింపబడుతూ ప్రతిరోజు దేవుని సన్నిధిలో హ్యాపీగా బ్రతకగలుగుతున్నావు. ఏంటి కారణం అంటే, ఆయన యందు నీవు భయభక్తులు నిలిపి బ్రతుకుట వలన. ఆమేన్. చెప్పండి. ఆయన యందు నీవు భయభక్తులు నిలుపుట వలన ఆయన నిన్ను పోషించుచున్నాడు. ఆమేన్. నీ జీవితంలో ఆలస్యాన్ని చూసి నువ్వు అల్లిపోవద్దు. నీ జీవితంలో జరుగుతున్న ఆలస్యమును, ఇంకా ఎందుకు నాకు ఉద్యోగం లేదు, ఇంకా ఎందుకు నాకు వివాహం కావట్లేదు, ఎందుకు ఇంకా నాకు గర్భఫలం రావట్లేదు, ఎందుకయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి నాకు సొంత ఇల్లు లేకుండా అద్దింట్లో బ్రతుకుతున్నా, ఏడవద్దు. దేవుడు ఏదో మేలు చేయబోతా ఉన్నాడు. ఆమేన్. ఏం చేయబోతున్నాడండి? ఎప్పుడో మేలు చేస్తే ఏంటండి? ఎప్పుడు కావాలి మేలు? అయ్యా, అనుభవించాల్సిన సమయంలో ఇవ్వకపోతే ఎలాగా? అనుభవించాల్సిన సమయంలో ఇవ్వకపోయినా, రావలసిన సమయంలో ఆమెకి గర్భం రాకపోయినా ఇశ్రాయేలు ప్రజలకు ప్రవర్తన తీసుకొచ్చింది అన్న ఆమె చెప్పలా. హల్లెలూయా. ఏమండి, అంత ప్రార్థన చేసి సాధించిన సమయం ఆలస్యము కావచ్చు, కానీ ఆమెను తీసుకొచ్చి ఎక్కడికి అప్పగించింది? దేవుని ఆలయానికి అప్పగించేసింది. ఇక నీకు మతి ఉందా? నీకు బుద్ధి ఉందా? నీకు తెరం ఉందా? నీకు అసలు లేక వృద్ధాప్యలో కొడుకు పుడితే తీసుకెళ్ళి దేవుడి సన్నిధిలో అప్పగించేసావు. అసలు ఏం మనిషి నువ్వు అన్నారు. నేను దేవుడికి అప్పగిస్తానన్నాను కాబట్టి అప్పగించేసాను. ఆ తర్వాత మరలా ఆమెకి 5 బిడ్డలు దేవుడు ఇచ్చాడండి. స్తోత్రం చెప్పాలి. 5 బిడ్డలు బైబిల్లో ఉన్నారా? ఆ 5 బిడ్డలు ప్రవర్తలుగాను, యాజకులుగాను, దేవుని పని చేయవారుగాను కనిపిస్తున్నారా ఎక్కడైనా? ఏమి? ఈయన మాత్రమే ఇశ్రాయేలు ప్రజలకు ప్రవర్తగా ఎందుకున్నాడు? ఇది దేవుని వాగ్దానం అన్నమాట. ఇది దేవుడి సన్నిధిలో విడిచిన కన్నీరు, దేవుడి సన్నిధిలో పెట్టిన మొర్ర, ఆమె చేసిన ఉపవాసములు, అవమానాలు, నిందలు. ప్రభువా, ఈ అవమానాలు, ఈ నిందలు తొలగిస్తే నేను నా బిడ్డ నీకు అప్పగిస్తానయా. ఒకే తీర్మానం. ఆమె తీర్మానం వలన వచ్చిన బిడ్డ. కానీ ఇశ్రాయేలు ప్రజలు నడిపించే విషయంలో ఒక అద్భుతమైన పని చేయవాడిగా బతికాడండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు పని చేసే వ్యక్తిగా, దేవుడు పని కొరకు నిలబడిన ప్రవర్తగా వృద్ధాప్యం వరకు దేవుని కొరకు బ్రతికాడు. ఎందుకంట ఆలస్యముగా దేవుడు కార్యం చేసినా, చెప్పండి, ఎవరినిచ్చాడు? ఒక అద్భుతమైన ప్రవర్తన ఇవ్వలే? ఒక అద్భుతమైన వ్యక్తిని తనకు అనుగ్రహించలేదా దేవుడు? నీ జీవితంలో ఆలస్యాన్ని చూసి ఆడవద్దు. నీ జీవితంలో జరగని కార్యాన్ని చూసి బాధపడవద్దు. నీ జీవితంలో అనుకున్నది ఇంకా జరగలేకపోతా ఉంది, అవ్వట్లేదు అని ఎప్పుడు దిగులు చెందదు. అలా ఒకవేళ దిగులు పడితే నీ జీవితంలో అనుకున్నది ఇంకా దూరం కావచ్చు. లేదు, దేవుడు నువ్వు చేసిన దానికి జవాబు, ప్రతిఫలము ఇచ్చే సమయంలో మనం ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కోల్పోతూ ఉంటాం. అలా కోల్పోవటానికి కారణం మనలో ఉన్న చిన్న విశ్వాసం. ఎంత చేసినా కాదే, ఎంత ప్రార్థించినా లేదే, ఎన్ని ఉపవాసములున్నా ప్రతిఫలం లేదే అనే సమయంలో అది కోల్పోతాం. జాగ్రత్త. అప్పుడు నీ జీవితంలో అలాంటి అవిశ్వాసము రాకుండానట్లు విశ్వాసమును దేవుని ఎదుట నిలిపి, చెప్పండి, ముందుకు నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. ఆమె చెప్పండి. ముందుకు నీ ఆత్మీయ జీవితాన్ని, వెనక్కి వెళ్ళకూడదు. ఏమండి, ఎక్కడికి వెళ్ళకూడదు? వెనక్కి వెళ్ళిపోతే అనుకున్నది నువ్వు ఏది సాధించలేవు కదా. సాధించగలవా? వెనక్కి వెళ్ళినా పర్వాలేదండి, మరొకసారి వచ్చి సాధించానంటే మళ్ళీ సమయం పడుతుంది అక్కడికి రావటానికి. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? దేవుని జీవితం ఏదో చేయలేదని ఒకవేళ పడిపోయి జారిపోతే మళ్ళీ నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఆ తర్వాత దేవుని కార్యం పొందే సమయం దాకా మళ్ళీ మనము ఎలాంటి జీవితాన్ని జీవించగలము. కాబట్టి వెనక్కి తిరిగిపోవద్దు. ఏం చేయాలా చెప్పాలండి? అది సాధించే వరకు మోకాల నుంచి దిగకూడదు. స్తోత్రం చెప్పాలి. దాన్ని సాధించే వరకు, దానియేలు దాన్ని సాధించే వరకు ప్రతిరోజు యెరూషలేము పట్టణమందు ఏం చేశాడండి? తలుపులు తెరిచి మోకరించి ఇశ్రాయేలు ప్రజల విడుదల కొరకు ప్రార్థన.
ఒక్కరోజు కూడా మిస్ కాలేదు. మిస్ కావటానికి ఏం చేశారండి? భయంకరమైన చట్టాన్ని తీసుకొచ్చారు. ఇదిగో నెల రోజుల పాటు అసలు ఈ బబులోను ప్రాంతంలో ఎవరు ప్రార్థన చేయకూడదు, ఎవరిని ఏది అడగకూడదు, ఏది అడిగినా రాజుని తప్ప ఎవరిని అడగకూడదు, ఏ దేవుడికి మొర్ర పెట్టకూడదు, ఏ దేవాలయాలు తెరవబడకూడదు. అలా చేస్తే వారిని తీసుకెళ్లి సింహము బోనులో వేయబడుతున్న ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దేని కొరకు? ఎవరి కొరకు? కేవలము దానియేలు కొరకు తీసుకొచ్చారండి ఆ చట్టాన్ని. దానియేలు కొరకు తీసుకొచ్చిన చట్టాన్ని మీరాడు దానియేలు. ఆ దానియేలు ఆ చట్టాన్ని రాసేటప్పుడు అక్కడే ఉన్నాడు. చట్టం అంటే ఏంటో తెలుసు దానియేలుకి. దానికి భయపడకపోతే ఏం జరుగుతుందో తెలుసు. నెల రోజుల పాటు ఈ ప్రాంతంలో ఎవరు ప్రార్థన చేయకూడదంటే మనం ఏం చేస్తాం? ఎంత గొప్ప అవకాశం దొరికిందో అంటామండి. రోజు ప్రార్థన చేసి రోజు అలసిపోతున్నామండి, ఉపవాసాలు ఉండి అలసిపోతున్నామండి. ఏం చేస్తాం? నెల రోజులు మనకి గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, ఇంకా ప్రార్థన లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏ పనికి వెళ్ళక్కర్లేదు, హ్యాపీగా పడుకోవచ్చు అంటాం. మరి దానియేలు చెప్పాలి, దానియేలు హ్యాపీగా పడుకున్నాడు అనుకున్నారేంటి? ఆ చట్టము రాయబడిన మొదటి దినమునే యెరూషలేము తట్టు ఆ తలుపులు, కిటికీ తలుపులు తెరిచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దానియేలు చట్టం తెలియనివాడా? దానియేలుకి చట్టం అంటే ఏంటో తెలుసు. చట్టాన్ని గౌరవించేవాడు దానియేలు. కానీ దానికంటే విలువైనది ఏంటో తెలుసా? తన జీవితంలో భయంకరమైన అప్పగింపబడిన ప్రజలు విడిపింపబడటానికి తను ప్రతి దినము ప్రార్థన చేయమని దేవుడు దానియేలుతో చెప్పాడు. కాబట్టి ప్రార్థన చేసే విషయంలో ప్రాణం కోల్పోయినా పర్వాలేదు అనుకున్నాడు దానియేలు. మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రజలు ఖచ్చితంగా కనిపెట్టేదే దానియేలుని. అసలు చట్టం రాయించిందే దానియేలు కొరకు. ఏం చేశారండి? దానియేలు ప్రార్థన చేస్తుండగా చూసి ఎక్కడికి వెళ్ళి చెప్పారు వీరు? రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజు, నీ చట్టాన్ని మీరాడు మీ దానియేలు అంటే ఎంత ఎట్టుబడిపోతావో. దానియేలు చట్టాన్ని మీరాడు, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆజ్ఞ సఫలము చేయాలి, ఆపటానికి వీలు లేదు. ఎవరైనా సరే చట్టాన్ని అపలం చేయాలి. తీసుకురండి. ఎక్కడ వేసేయాలి? సింహపు బోనులో తీసుకొచ్చి దానియేలుని. అదేంటండి, నేను ప్రార్థన చేస్తే సింహం బోనానికి వెళ్ళిపోతానని తెలిసి కూడా ప్రార్థన ఎలా చేయగలవు? నీ ప్రార్థన చేస్తే నన్ను బంధిస్తారని తెలిసి కూడా ఎలా ప్రార్థన చేయగలవు? నేను ప్రార్థన చేస్తే నన్ను కొడుతున్నారని తెలిసినా ఎలా ప్రార్థన చేయగలవు? నన్ను తీసుకొచ్చి సింహం బోన్లో వేస్తారని తెలిసినా కానీ దేవునికి గౌరవించాడు, దేవునికి విలువిచ్చాడు. కానీ చట్టానికి కాదు, అక్కడున్న రాజుకి కాదు, అక్కడున్న ప్రజలకి కాదు. వారు ఎవరికి భయపడలేదు, దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడి ప్రార్థన చేసిన దానియేలు తీసుకొచ్చి సింహ బోన్లో పాడేశారు. ఎక్కడ వేసారండి? సింహ బోన్లో పాడేశారు. సింహపు బోన్లో పాడేస్తే మనం ఏమైపోతాం చెప్పాలండి? సింహ బోన్లు దాకా అక్కర్లేదు, మన కుక్కల బోన్లు తీసుకెళ్ళి పాడేస్తే చాలు. కండ కింద పీకేస్తే ఏం తెలియదండి, భయం. కుక్కను చూసి కూడా పడిపోతాం. దానియేలుని ఎక్కడ వేశారు? సింహపు బోన్లో తీసుకెళ్ళేస్తే సింహములను కూడా లెక్క చేయకుండా దానియేలు మోకాలేసి ప్రార్థన చేస్తున్నాడంట. ఎక్కడ? సింహపు బోన్లో మోకరించి ప్రార్థన చేయడం ఏంటి సార్? సింహపు బోన్లో చుట్టూ రౌండ్ ఆఫ్ వేస్తున్నాయి, చుట్టూ తిరుగుతున్నాయి. ఒక్క క్షణము దానియేలు వాటి వైపు చూస్తే మింగేస్తాయి. అసలు వాటిని పట్టించుకుంటూ లేదంట ఇక్కడ దానియేలు సింహబోన్లో. వాటిని పట్టించుకోకుండా ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. ప్రభువా, 70 సంవత్సరాలు ఈ భయంకరమైన బానిసత్వంలో ఉన్న వీరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, వీరి విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాను. కానీ చట్టం ఉంది, ఆ చట్టం తీసుకొచ్చిన నీ సింహబోన్లో వేసేసింది ప్రభువా. ఇదేంటండి? పక్కన సింహాలు ఉన్నాయి, జాగ్రత్త. ఒక్కరోజు ప్రార్థన ఆపలా పోయేటో, ఒక 30 రోజులే కదా ప్రార్థన ఆపలా పోయేబట్టి, 30 రోజులు నోరు మూసుకుని ఏడితే సింహబోన్లోకి ఎందుకు వెళ్తావు నువ్వు? ఏమా 30 రోజులు నోరు మూసుకుని ఉంటే సింహాల బోన్లోకి వెళ్ళే పనే ఉంది? 30 రోజులు కాదండి, 30 సెకండ్లు ఉండలేదు దానియేలు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. 30 సెకండ్లు ఉండలేదు, జాండే తీసుకొచ్చి సింహం బోన్లో వేస్తే హ్యాపీగా ప్రార్థన చేసుకుంటాడంటే సింహాల మధ్యన దానియేలు గారు. పాప రాజు ఏం చేశాడు? రాత్రంతా నాట్యములు, ద్రాక్షరసములు అన్నీ విడిచిపెట్టేసి ఏడుస్తూ 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 తెల్లారేసరికి దానియేలు అసలు ఉన్నాడో లేదో. ఎందుకంటే ఆ రాజుకి దానియేలు శక్తి తెలుసండి. స్తోత్రం చెప్పాలి. దానియేలు మీద పనిచేస్తున్న ఆత్మ ఏంటో. ఎందుకంటే నీవు దేవదూత స్వరూపం ధరించిన వాడని రాజా అన్నాడు. స్తోత్రం చెప్పాలి. దేవదూత స్వరూపం కలిగిన దానియేలు ప్రార్థన చేస్తుంటే అసలు ఉన్నాడో లేదని తెల్లవారు మునికే ఎక్కడికి వచ్చాడంట? గృహ దగ్గరికి వచ్చి బాబు వస్తూ ఉంటుంటే దానియేలు లోపట నుండి అంటున్నాడు, రాజు నువ్వు చిరకాలము జీవించదువుగాక. ఆమేన్. రాజును ఆశీర్వదిస్తున్నాడు. ఎక్కడి నుండి? సింహాసనం మీద ఉండండి, అవునా? ఏసీ రూములో ఉండండి,
ఆయన తీసుకొచ్చి పెట్టింది ఎక్కడండి? ఏసీ రూమ్ కాదు అది. ఏంటది? సింహాల బోనులోంచి దావీదు మాటను రాజు వింటున్నాడు. ఇప్పుడు ఏమనిపిస్తుంది మనకి? ఏమనిపిస్తుందండి? దేవుడు ఎంత గొప్పవాడో కదా అండి. దానియేలును సింహపు నోటకి అప్పగించకుండా సింహపు నోళ్ళను మూసివేయడని రాయబడి ఉంది బైబిల్లో. సింహాల నోళ్ళను మూసేసాడంటే ఎవరు? ఏయ్, నా ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్న దానియేలును ముడితే వార్నింగ్ ఏట్లకి ఇచ్చాడు? సింహానికి ఇచ్చాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు నీ పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు ఒకవేళ మీరు ఉన్నా అలా మొర్రపెట్టి ప్రార్థన చేస్తే ఆర్థిక పరిస్థితి మీ దగ్గరికి వస్తే దేవుడికి అందిస్తాడు. వ్యాధి నీ దగ్గరికి వస్తే దేవుడికి అందిస్తాడు. సమస్య నీ దగ్గరికి వస్తే దేవుడికి అందిస్తాడు. ఏ పరిస్థితి నీ దగ్గరికి వస్తున్నా, ఏయ్ నమ్మకమైన వాడా అంటాడు. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. ఇదిగో నా కొరకు నమ్మకమైన వ్యక్తి, నమ్మకంగా ప్రార్థన చేయవాడు, నమ్మకంగా విశ్వాసంగా యథార్థంగా నా కొరకు పని చేసే వ్యక్తి అంటాడు. చప్పటి కొట్టేసేనా మనం మైపరచాలే. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగారు. ఏముంది? ఆయన దూతలు కావలిగా ఉన్నాయంట. ఆమెను చెప్పాలి. ఎందుకంటే దానియేలు దేవుని యందు భయభక్తులు నిలిపినవాడు కాబట్టి ఆయన దూతలు తెల్లవారులు దానియేలు చుట్టూ కత్తులు తిరుగుతూ ఉన్నాయి. సింహాలు ఎక్కడ ఏ పని చేస్తాయి ఇంకా? ఆమెను చెప్పరా? హల్లెలూయా. ఏమండి, దానియేలు చుట్టూ ఏం తిరుగుతూ ఉన్నది? సింహాలు మధ్యలో, దానియేలుకి సింహాలకి మధ్యలో. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఏమండి, సింహాల మధ్యన ఎవరున్నారు? గృహలో ఎవరున్నారు? దానియేలు ఉన్నారు. దానియేలు దగ్గర ఎవరున్నాయి? సింహాలు ఉన్నాయి. సింహాలకి దానియేలుకి మధ్యలో ఎవరున్నారు? ఇప్పుడు దూతలు అంటే సరిపోదండి, దేవుని దూతలు ఉన్నాయి. ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఏం దూతలండి? దేవుని దూతలు. ఇదిగో నా నమ్మకమైన వాడు ఎక్కడున్నాడు? సింహాల బోల్లో ఉన్నాడు. వాటిని నోళ్ళు మూసే. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ ఇలాంటి పరిస్థితి నీ జీవితంలో కూడా వస్తే, ఒకవేళ ఇలాంటి నమ్మకంగా యథార్థంగా ప్రభు కొరకు ఒకవేళ బ్రతికితే, ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉంటే, ఏదైనా సమస్య నీ దగ్గరికి వస్తే ఆయన దూత నీకంటే ముందు అక్కడ ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. ఆయన దూత సమస్య కంటే ముందు వచ్చి ఉంటుంది అక్కడ. సమస్య కంటే ముందు వచ్చి ఉన్నప్పుడు సమస్య ఎందుకు వచ్చిందండి? సమస్య కంటే ముందు దేవుడి దూత అంటే సమస్య ఎందుకు వచ్చింది? సమస్య కంటే దేవుని దూత ముందు అంటే దేవుని దూత కంటే సమస్య ముందు ఎందుకు వచ్చిందో తెలుసా? మనలో ఉన్న అవిశ్వాసమును బట్టి వచ్చింది అది. ఆమేన్. అలా చెప్పకూడదు మరి. ఏం చేయకూడదండి? ఎందుకంటే అవిశ్వాసం ఉంది కాబట్టి సమస్య వచ్చింది. ఆ సమస్య ఉంది కాబట్టి దేవుని దూత వచ్చింది. ఒకవేళ నువ్వే అదే నమ్మకం, అదే యథార్థ, అదే విశ్వాసంతో ఉంటే ఆ సమస్య నీ దగ్గరికి రాకుండా ముందు దేవుని దూత అక్కడ ఉంటుంది. ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఏమండి, దేవుని దూత నీ చుట్టూ కావలిగా పెట్టాడంట. ఎవరు పెట్టారు ఇది? దానియేలు చుట్టూ దేవుని దూత పెట్టింది ఎవరండి? సాక్షాత్తు పరమ తండ్రి. దానియేలు చుట్టూ ఏమెట్టాడు? అమ్మా ఏమెట్టాడు? దేవుని దూతలను పెట్టాడండి. కాబట్టి వారి నోళ్ళను ఏం చేయబడిందంటే మూసేశాడు. రాజు వచ్చాడు, చూశాడు, భయపడ్డాడు. దేన్ని చూసి? రాజును చూసి భయపడ్డాడండి. రాజును చూసి భయపడి, క్షమించాలి, దానియేలును చూసి భయపడి రాజు అన్నాడు, అసలు దానియేలు మీద నిందేసింది ఎవర్రా? అసలు దానియేలు కొరకు, దానియేలు భక్తి జీవితం కొరకు, దానియేలు కొరకు అసలు మాట్లాడింది ఎవడో అంటే ఇంకెవరండి? మనం చట్టం రాయించారు కదా, వాళ్ళు ముందు వాళ్ళందరినీ ఈడ్చుకురండి. ఎవరైతే దానియేలు కొరకు చట్టాన్ని రాశారో, ఎవరైతే దానియేలుకు వ్యతిరేకంగా తీశారో, ఎవరైతే దానియేలు సింహపు బోన్లో వెయ్యాలన్నారో వాళ్ళని తీసుకొచ్చి సింహపు బోన్లో వేస్తున్నారంటండి. ఏం చేస్తున్నారు? దానియేలు బయటికి తీసేశారు, సింహంలోనే ఉన్నాయి. ఇప్పుడు దానియేలు బయటకు వచ్చిన తర్వాత వీరందరినీ లోపడేస్తా ఉన్నారు. వేసేటప్పుడు బాల్ అనుకుంటుంది కదా. మ్యాచ్ ఆడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మ్యాచ్ ఆడేటప్పుడు ఏం చేస్తాం? బాల్ వేస్తాం కదా సార్. బాల్ కింద పడకుండా ఏం చేస్తాం? చెప్పండి, క్రికెట్లో ఆడలేదా? మాకంటే చేత కాదు, మీకు చేత కదండి. బాల్ వేసేటప్పుడు ఏం చేస్తారో టక్క పట్టుకుంటారు. ఇదేనేమంటాం? అదే టైపులో వీళ్ళని వేసేటప్పుడు సింహాలు క్యాచ్ పెట్టినాయి అంట. దేంతో? పంజాలతో కాదు, నోళ్లతో. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. పంజాతో కాదండి, నోరు తెరిచి వేసేవాడిని వెంటనే ఏం చేస్తుందంట? ఎముకలు సైతమును కొరికి తినివేస్తుందని బైబిల్లో రాయబడి ఉంది. ఎవరు వీరు? దేవుడు భయము లేని వారండి వీరు. కానీ దేవుడు భయం ఉన్న దానియేలు మాత్రం క్షేమంగాను ఆరోగ్యంగాను చెప్పాలి బయటకు వచ్చారు. అయితే దానియేలు శక్తి ఇప్పుడు ఎవరికి తెలిసింది చెప్పండి? రాజుకు తెలిసింది. స్తోత్రం. హల్లెలూయా. దానియేలు అంటే ఏంటో, దానియేలు భక్తి అంటే ఏంటో, దానియేలుతో దేవుడు ఏ రీతి అనుభవాన్ని కలిగి ఉన్నాడో
రాజుకు తెలుసు కాబట్టి దానియేలు చూసి రాజు భయపడ్డాడండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందుని బట్టి నేను అంటాను, మీ భక్తి జీవితాలని, మీ ఆరాధన జీవితాన్ని, మీ ఉపవాస జీవితాలను చూసి ఇలాంటి సమస్యలు మిమ్మల్ని చూసి భయపడాలి. వాటికి మీరు భయపడకూడదు. చిన్న చిన్న సమస్య మీ దగ్గరికి వచ్చినప్పుడు, వ్యాధి కష్టం మీ దగ్గరికి వచ్చినప్పుడు భయపడొద్దు. అవి నిన్ను చూసి భయపడాలి. రాజు దానియేలు చూసి, ఆమేన్, హల్లెలూయా. కనుక వాటిని చూసి మనం భయపడకుండా దేన్ని చూసి మనం భయపడాలి? నేను అన్నాను కదా, అన్నిటిని చూసి భయపడతాం, దేవుని చూసి మాత్రం మనము భయపడమండి. దేవుని అంటే భయం లేదు, అన్నిటికీ భయపడుతున్నాం. భయపడాల్సిన దానికి భయపడట్లేదు, భయపడనకూడని ప్రతిదానికి ఈరోజు మనిషి భయపడుతున్నాడు. హల్లెలూయా. కనుక మనం భయపడాల్సిన వ్యక్తి ఎవరు చెప్పాలి ఇప్పుడు? ఏమండి, ఊరుకోండి బాబు, దేవుడు దేవుడు అంటారు. అసలు మా ఆవిడ చూస్తే నాకు ఎంత భయమో తెలుసా? నిజమండి, మా ఆవిడ చూశానంటే అసలు ఇలా ఏళ్ళు చూపిస్తే ఆగకపోతే ఏమవుద్ది? కాలు కట్టగా కర్ర ఎత్తదండి. ఏళ్ళు చూపిస్తే ఆగాలండి. ఎవరికి భయపడుతున్నావు? మా ఆయనకండి. ఎందుకు? పగలంతా బాగానే మాట్లాడతాడండి, ఎవరి దగ్గర ఏమన్నా ఏమండండి, రాత్రి అయ్యేసరికి నువ్వు పొద్దున్న మాట్లాడిన మాట ఏంటని దుడ్డుగారు తీసుకుంటాడండి. దేనికి భయపడుతున్నావు అప్పుడు? ఈ భయం నీలో రావటానికి కారణం ఏంటి? అవిధేత ఉంది కాబట్టి భయం మనలోనికి వచ్చింది. హల్లెలూయా. అవిధేత నీలో ఉంది కాబట్టి. అదే ఒకవేళ విధేయురాలను విధేయుడవుతే, దేవునికి భయపడేవారైతే, దేవుడంటే భయము చూపేవారైతే భయము లేకుండా ఎలా బ్రతుకుతారు? ఇంకొక 3 వ్యక్తులను చూపించిన, షడ్రేక్, మేషేక్, అబేద్నెగోలు. ఎంతమందికి తెలుసు? వెరీ గుడ్. వీరెవరు తెలుసా? అమ్మా, బబులోను చెరగ తీసుకొచ్చి బంధించబడిన వ్యక్తులు వీరు. యవ్వనస్తులు, యవ్వన కాలంలో ఉన్నవారు వీరు. దేవుడంటే మహాభయం కలిగిన వారు, దేవునికి తప్ప ఎవరికి భయపడరు. దానియేలుతో వీరు నలుగురు కలిసి ఉండే స్నేహితులు మాట వీరు. ఈ నలుగురిలో వీరు కూడా ఉన్నారు. అయితే వీరిని కూడా రాజు పరీక్షించాడు. తెలుసా మీకు? రాజు పరీక్షించాడు. ఏమని పరీక్షించాడంటే, ఆ బబులోను ప్రాంతంలో ఒక విగ్రహ ప్రతిష్ఠ చేస్తూ ఉన్నాడు. ఎవరు? రాజు. ఆ సమయంలో ఏమైందో తెలుసా అండి? ప్రతి ఒక్కరూ వచ్చి ఈ విగ్రహానికి మొక్కాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి అన్నాడు. అక్కడ అందరూ సాష్టాంగ నమస్కారం చేశారు. అందులో ఏమండి, దానియేలుతో వారు ఉన్నవాడు కూడా ఉన్నారు అక్కడ. అంటే దేవుడందు భయభక్తులు కలిగి ఉన్నానండి, నమ్మకంగా ఉన్నానండి, రక్షణ పొందానండి, ప్రభు కొరకు బ్రతుకుతాను అన్న వాళ్ళు కూడా ఉన్నారు. వారు అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటే వీరు ముగ్గురు మాత్రం చేయట్లే, నాకేం వద్దంటున్నారు. అయితే రాజు అన్నాడు, వీరు ఎందుకు ఇలా చేయట్లేదంటే, మా దేవుడు సజీవుడు అన్నారండి. దేవునికి స్తోత్రం. ఓకే, సజీవుడైతే కాపాడమను, ఇప్పుడు కాపాడమని చూద్దాం మీ దేవుడే అన్నారు. ఏం చేస్తారు? వేసేయండి, పెద్ద ఏంటి వేయాలి ఇప్పుడు? అగ్నిగుండం వేయండి అన్నాడు. రాజుకు మహాకోపం వచ్చేసింది. అగ్నిగుండం అంటే మామూలు అగ్నిగుండం కాదండి, మన గోగుమండలు వేస్తారు కదా, అలాగే వేసారనుకున్నారండి. 7 అగ్ని వేశారంట. 7 అగ్ని అంటే బబులోను ప్రాంతంలో ఉన్న ఎవడు కూడా అగ్ని దగ్గరికి వెళ్ళలేడు. అయితే పక్క ప్రాంతం నుంచి తీసుకురావాలి ఇప్పుడు అగ్నిగుండంలో వేయటానికి. ఎక్కడి నుంచి? పక్క నుంచి తీసుకురావాలి. ఇంకా ఆ ఊర్లో ప్రజలు ఎవరు వెళ్ళట్లేదు. ఆ అగ్ని చూసి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఆ భయంకరమైన వేడిని చూసి దూరంగా జరిగిపోతున్నారు. బాబు మా వల్ల కాదండి, ఈ ముగ్గురిని అందులో వేసేయండి అంటాడు రాజు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఈ ముగ్గురిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేయండి. వీరు మన మాట విని వారు కాదు, మన దేవుడికి భయపడలేదు వీరు, కాబట్టి తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేయండి అంటే, మా వల్ల అవుదండి, మేము వేయలేవండి అంటున్నారు. అప్పుడు ఎవరైతే వేయగలరు వాళ్ళు పిలిపించండి. పక్కన తీసుకొచ్చారంటే చాలా బలవంతులు అంట. ఎంత బలవంతులు అంటే వేస్తుంటేనే కాలిపోయారంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ముగ్గురిని తీసుకెళ్ళి ఎక్కడ వేసారండి? అగ్నిగుండంలో వేస్తున్నారు. వేస్తూనే ఇలా కాలిపోయారు. వేసిన వారిద్దరూ ఏసీ రూమ్లో తిరుగుతున్నారు. ముగ్గురుని ఏసీ రూమ్లో అలా తిరుగుతాం, ఇలా అంటాం కదండి, చల్లగా ఉంటుంది. అగ్నిలో వీళ్ళకి అలాగే ఉందంట, చల్లగానే. అగ్నిలో రౌండ్గా తిరుగుతున్నారు. ఎంతమంది తిరుగుతున్నారు? అయ్య బాబాయ్, మీకు బాగా తెలుసు. దేవుని స్తోత్రం. ఎంతమంది అండి? వేసింది ఎంతమందిని? ఏమి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఎందుకు ఏమండి? వేసింది ముగ్గురునే, కానీ లోపల తిరుగుతున్నది ఎంతమంది అంట? 9 తిరుగుతున్నారు. ఆ 9 తిరుగుతూ ఉన్నప్పుడు రాజు చూసాడు. ఎక్కడి నుంచి? మేడ మీద చూస్తున్నాడు. ఏంట్రా, ఎంతమంది ఉన్నారు అక్కడ? ఇలా రా, ఎంతమంది వేశారు?
ముగ్గురేనండి అయ్యగారు. లేదా అక్కడ నలుగురు ఉన్నారు. బాబు లేదండి, లెక్క పెట్టి చూడు. ఈడ కనబడతలేదు, రాజు కనబడుతున్నారు. ఈడు చూసి అంటాడు ముగ్గురేనండి. లేదు, అందులో నలుగురు ఉన్నారు చూడు. లెక్క తేడా అయింది. అయినా సరే వాళ్ళకి ఆలిపోవట్లేదు, ఆలోచిస్తలేదు. ముందు అందులో ఎంతమంది తిరుగుతున్నారని ఆలోచిస్తున్నాడు ఈ రాజుగారు. ఆలోచించి సరే ఏదో అయింది కానీ మొత్తం వాళ్ళని బయటికి తీసిరండి అంటే వచ్చింది ఎంతమంది బయటికి? మరి 4వ వ్యక్తి మరి రాలేదే. 4వ వ్యక్తి ఇప్పుడు మంటలో లేడు. అయితే ఆ మంటలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వీరి ముగ్గురు మధ్యన యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. నామే చెప్పాలి, చెప్పండి పట్టాలా. వారి ముగ్గురి మధ్యన దానియేలు, క్షమించాలి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వీరు ముగ్గురు ఇలాగ అగ్నిలో తిరుగుతూ ఉండగా వారి చుట్టూ కూడా ఏం తిరుగుతుంది? ఆయనే స్వయంగా తిరుగుతూ ఉన్నాడు. కావలి ఉంచాడు వారికి. వారు ముగ్గురు చుట్టూ తిరుగుతూ బయటికి తీసేటప్పుడు ఆయనకి అనిపించట్లేదు. ముగ్గురు బయటకు వచ్చారు. ఏమన్నా మీకు తెలుసా? తల్ల వెంటికి కూడా కాలిపోలేదని బైబిల్లో రాయబడింది. స్తోత్రం చెప్పాలి. ఏం కాలిపోలే? మరి యేసు వాళ్ళు ఏమయ్యారు? ఎందుకంటే మా దేవుడు రక్షించుటకు సమర్థుడే. ఆయన అన్నమాట రక్షించకపోయినా చేపలు ఇలా కొట్టుకునే ఆయనే మా దేవుడు. చప్పట్లు కొట్టరా. రక్షించడానికి నా దేవుడు ఎవరు? సమర్థుడు. రక్షించగలడు, కాపాడగలడు, ఈ శాపం నుంచి మమ్మల్ని విడిపింపగలడు, ఈ భయంకర పరిస్థితి నుంచి విడిపించగలడు, ఈ వ్యాధి నన్ను ఏం చేస్తుంది, ఈ వ్యాధి నుంచి నన్ను విడిపింపగలడు, ఈ పేదరికం నుంచి నన్ను విడిపింపగలడు, ఈ సమస్య నుంచి, ఈ పాపము నుండి, ఈ త్రాగుడు నుండి, ఈ వ్యభిచారం నుండి నన్ను విడిపింపగలిగిన దేవుడు ఒకడున్నాడు. నువ్వు విశ్వాసం ఉంచగలిగితే విడిపించే దేవుడు ఉన్నాడు. చప్పట్లు కొట్టాలప్పుడా. విడిపించగలిగిన ఒక దేవుడు ఉన్నాడు. నువ్వు విశ్వసించి నమ్మగలిగితే ఇప్పుడే ఈ స్థలంలోనే నా దేవుడు నిన్ను ముట్టి ఆ భయంకర పరిస్థితి నుంచి నిన్ను విడిపింపబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, వారికి తెలుసు అగ్నిలోకి వెళ్ళినా ఏం కాదు. కానీ మీకు ఒకటి తెలుసా? రక్షించకపోయినా సరే ఆయన మా దేవుడు అన్న మాట తప్ప మరో మాట వీళ్ళ నోటి నుంచి రావట్లే. కానీ అంటున్నాడు సమర్థుడే, మా దేవుడు చేయగలడు. చేయకపోయినా పర్లేదు, కాలిపోతాం అగ్గిలోకి వెళ్ళి. మిమ్మల్ని అంటే ఏం చేస్తారు? బాబు వద్దు బాబు, దండమే కదా, ఒక దండమే కదా, పెట్టి పాడేస్తే అయిపోదు, ఒకసారి పడుకుంటే అయిపోదు, ఒకసారి రాత్రి చెప్పింది అయిపోద్ది కదా, ఫ్యాన్ల మీద తెచ్చుకుంటారట దరిద్రులారా. మేమందరం కాదేంటి, మేమందరం ఏం చేస్తున్నాం, మోకరెత్తలేదేంటి అని అంటున్నారు పక్కన వాళ్ళు అందరూ. మేము మోకరెచ్చినాం అన్నాడు, మేము దండం పెట్టిన అంటాడు, నేనేం చేయను అంటున్నాడు. ఇదే మూర్ఖత్వరా, మీ మూర్ఖత్వం తగలడా, అయితే మీరు సావాల్సిందే అని వెళ్ళిపోరు అందరూ. కానీ ఎక్కడ చచ్చిపోయారు ఇలా చెప్పాలండి. ఎలా వేయబడ్డారో అలాగే మళ్ళీ ఆ అగ్నిగుండంలోంచి బయటకు వచ్చారంట. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. వీరిలో ఇప్పుడు ఏముందంటాం? విశ్వాసం ఉందంటాం అండి. స్తోత్రం చెప్పాలి. ఏముంది వీళ్ళలో? విశ్వాసం ఉంది. ఎందుకంటే అగ్నిలో వేసినా సరే ఆయనే చూసుకుంటాడు అనేసి వెళ్ళిపోరంతే అగ్నిలోకి. ఏమీ లేదు. మీ జీవితాలలో, మీ భవిష్యత్తుల్లో, మీ ఆలోచన విధానాల్లో, మీ ప్రార్థన జీవితాల్లో, మీ ఉపవాస అనుభవాలలో ఇలాగే ముందుకు పోవాలి. ఏం చేయాలా? ఇలాగే ముందుకు పోవాలి. ఎలా పోవాలంటే గుడ్డితనంగా పోవాలంట. ఎలా పోవాలంటే గుడ్డుడికి ఏం తెలియకుండా నడుస్తాడు అన్నాం కదా, అలాగే గుడ్డుడికి తెలియకుండా వెళ్ళిపోయినట్లుగా నీ చేసే భక్తిలో ఒకవేళ అలాగే నువ్వు ముందుకు వెళ్ళిపోతే, బాబు యేసు నా కన్నులు రక్షించమన్నప్పుడు ఏ రీతిగా కళ్ళు ముట్టి ఆయనకి విడుదల ప్రకటించడు, ఆ రీతిగా గుడ్డిగా ఒకవేళ నువ్వు బ్రతకగలిగితే నువ్వు ఉన్న సమస్య నుంచి ఆయన అలా బయటికి తీసుకొస్తాడు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. అలాగ ఆయన నిన్న సమస్యలో నుంచి ఎక్కడ తీసుకొస్తాడు? బయట తీసుకొస్తాడు. అయ్యా, అక్కడ రాజుగా ఉన్న తన ప్రార్థన ఏంటి తెలుసా? నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఎంతటి వాడినయ్యా, నేను ఏ పార్టీ వాడినయ్యా. మనం ఏమంటాం? రాజు అండి, ఏంటి రాజస్థానంలో ఉన్నాను, కొద్దిగా పట్టించుకోకపోతే ఎలా మీరు, ఉన్నత రీతిలో ఉన్నాను పట్టించుకోకపోతే ఎలా మీరు అంటామండి. మనం కొత్త స్థితి రేంజ్ పెరిగితే ఏమంటాం? మీకు తెలియదు ఏంటి, చూడట్లేదు ఏంటండి. కొత్త స్థితి రేంజ్ పెరిగితే మన మాట మారిపోద్ది సంఘంలో, మన మాట, మన ప్రవర్తన, మన ఆలోచన మారిపోద్ది సేవకుల దగ్గర. కానీ ఎన్నున్నా ఏమీ మారిపోకుండా ఎలా జీవించారంటే దావీదు గారు, బాబు నువ్వు జ్ఞాపకం చేసుకొని నేనే పట్టండి, నా కుటుంబం ఏం పట్టదు బాబు అంటున్నాడు. ఆయన ఎవరయ్య అంటే దావీదు మహారాజు, యెరూషలేము పట్టణాన్ని పరిపాలిస్తున్న నాయకుడు. అలాంటి వాడు ఏం చేతగానలో ప్రార్థన చేస్తున్నాడు. మనకి ఏమీ చేత కాకపోయినా అన్నీ చేతనైన దానికంటే ఎక్కువగా ఉంటాం. అన్నీ చేతనైన వాడైనప్పటికీ దేవుని ఎదుట తన విధేయతను, తన లోబడే తత్వాన్ని, తన ఆలోచన విధానమును దేవుడి ఎదుట తను పూర్తిగా ఏం చేశాడండి? ఎవడైతే పూర్తిగా తాను అంతే. దేవుని దగ్గర ఎప్పుడైతే నిన్ను నీవు తగ్గించుకుని
కన్నీరు విడుస్తావో, ప్రార్థిస్తావో, ఏడుస్తావో, మొర్ర పెడతావో, అప్పుడే దానికి మనకి తగిన ప్రతిఫలమును మన ప్రభు అనుగ్రహిస్తాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలముగా ఏమిస్తాడు? నువ్వు అడిగినవన్నీ ఇస్తాడా? మేము చెప్పాలి. ఏమిస్తాడండి? మనం అన్నీ ఏదైతే అడుగుతున్నామో వాటన్నిటిని పొందుకుంటాం. ఎప్పుడు పొందుకుంటాం? ఎప్పుడు పొందుకుంటాం అండి? విశ్వాసముతో ఉన్నప్పుడు పొందుకుంటాం. ఆమేన్. నీలో అవిశ్వాసమును ఎప్పుడు కోల్పోకూడదు. అవిశ్వాసం రాకుండా బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా. అవిశ్వాసం రాకుండా ఆ విశ్వాసంలో బ్రతకాలి. ఏ విశ్వాసం ఇది? దేవుడిని యందు నమ్మకమైన విశ్వాసం. యేసయ్యని కాలిపోతాను అనే విశ్వాసం నీలో ఉండాలి. నశించిపోతే నా జీవితం నశించిపోని, సింహాలు తింటే తిన్నే, ఏసేని, కానీ ఆ ప్రజల కొరకు ప్రార్థన చేయాలన్న విశ్వాసము నీలో ఉండాలి. అలాంటి విశ్వాసముతో ఉన్నాడు కనుక ఏం చేయబడ్డాడండి? దేవుని చేత రక్షింపబడ్డాడు. ఆమేన్. చెప్పాలి. నీలో విశ్వాసం ఒకవేళ ఉంటే ఏం చేయబడతామంట? చెప్పండి అందరూ. రక్షింపబడతాము. ఆమేన్. హల్లెలూయా. రక్షింపబడటానికి కారణం నీలో ఉన్న ఒకే ఒకటి ఏంటి? ఇప్పుడు అంతేనండి. విశ్వాసం కావాలి, నమ్మకం కావాలి, యథార్థత కావాలి ప్రభువులో. ఇవన్నీ వారిలో ఉన్నాయి కాబట్టి దేవుడు వారిని ఏం చేశాడు? చెప్పాలమ్మా, ఏం చేశాడు? వారిని విడిపించాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని ఏం చేస్తాడైనా? చెప్పాలండి, ఆయన దూతలను కావలిగా పెడతాడు. అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? వీళ్ళకి ఏం కావాలో చూసుకో. ఆమేన్. వీళ్ళకి ఏం కావాలో చూసుకో. భయంకరమైన పరిస్థితుల్లో పడిపోకుండా, అవిధేయతలో పడిపోకుండా, వ్యతిరేకతలో పడిపోకుండా చూసుకోమని దేవుడు తన దూత నీకు కాపుదల పెడుతున్నాడే. మనం ఎన్నో కాపుదలు పెట్టుకుంటాం. ఏమండి? కొంత డబ్బు ఉన్న వాళ్ళు మనకు ఏం చేస్తాం? గేటు దగ్గర ఎవడుంటాడు? చెప్పాలి. వాచ్మెన్ ఉంటాడు. వీడు బాగా డబ్బు ఉందని దొంగలకు భయపడి కుక్క తెచ్చిపెట్టుకున్నాడంట. ఆ కుక్క తెచ్చిపెట్టుకుంటే రోజు ఆడి మీద మొరుగుతుందంట. ఇది రోజు మొరిగి నన్నే ఎక్కడ తింటుందో అని భయంతో కుక్కను తీసుకెళ్ళి ఒకడికి అప్పగించి వాచ్మెన్ పెట్టుకున్నాడంట. ఆ వాచ్మెన్ ఏం చేశాడంటే రోజు కాపలా కాస్తున్నాడు. వెళ్ళేటప్పుడు అయ్యగారంకి ఇలా చూస్తున్నాడంటే చేత్తో కర్ర పెట్టుకుంది. ఈడేటర్ ఇలా చేస్తున్నాడంటే ఆడు ఒకడు వచ్చానాడంటే, ఏంటర్ వాచ్మెన్ వెళ్ళి తేడాగా ఉన్నాడు చేస్తానాడంట. వీడికి అప్పటి నుంచి ఏం భయం పట్టుకుని తెలుసా? ఎవడో కాదు, ముందు ఈ వాచ్మెన్ గాడే నన్ను చంపి నా డబ్బు దొబ్బించేస్తాడేమో అని భయంతో ఏం చేసేవాడంట, ఈడే డబ్బు దగ్గర కాపలా కాసుకోవడం మొదలెట్టాడంట. ఇంక పడుకుండేవాడు కాదండి. వీడికి ఉన్నవాడిని అన్న వాటి కొరకు ఏం చేసేవాడు? ఇంక రోజు పడుకోకుండా కాపలా కాసుకుంటూ కూర్చుండేవాడు అంట. ఇంక నీకెందుకు వాచ్మెన్? ఇప్పుడు నీ భయం అంతా ఎక్కడుంది? నీకున్న ధనం మీద ఉంది. నీ భయం ఎక్కడుంది? నీకున్న బలహీనత మీద ఉంది. ఆ బలహీనత ఏంటంటే ఆ వాచ్మెన్ నన్ను చంపేస్తాడన్న భయముతో తాను కాపలేసుకొని ఇంకెందుకయ్యా నీకు వాచ్మెన్ తీసివాడే. ఆ బలహీనతను నీ నుండి తీసివేయి. ఏం చేయాలి ఇప్పుడు? చెప్పాలండి. అంటే పాటర్ గారు మీరు చెప్పినట్టుగా ఇంక డబ్బు ఉండకూడదు. ఏముండకూడదా? ఇదేంటి సార్, డబ్బు లేకపోతే ఎలాగ? దేవుడు నిన్ను ఏం చేస్తానన్నాడు? ఆశీర్వదిస్తానన్నాడు కదా. నువ్వు బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా, పట్టణంలోకి వెళ్ళినా, పొలంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దీవిస్తానంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పాలి. నువ్వు ఎక్కడికి పోయినా దీవిస్తాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో అంటున్నాడు ఆయన, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను దీవిస్తా, గర్భఫలం దీవిస్తా, పాడి పంటలు దీవిస్తా, అన్ని దీవిస్తానంటున్నాడు దేవుడు. మరి దీవించేటప్పుడు ఆ దీవెనకి కాపుదల అంటే నీకు కాపుదల ఎవరు ఇప్పుడు? చెప్పాలండి. నిన్ను కాయువాడు ఎవరు ఇప్పుడు? నిన్ను కనికరించేవాడు ఎవరు ఇప్పుడు? నీ అవసరత తీర్చేవాడు ఎవరు ఇప్పుడు? నీకు మేలు చేయవాడు ఎవరు ఇప్పుడు? మీరు ఏమంటున్నా నాకు వినబట్టలే. ఆయన మీ ఆయన గారేటి? ఆయనే అంటే అర్థం ఏంటండి? మీ ఓనర్లు ఏంటి? ఆయన కదండి బాబు. చెప్పాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అండి. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఎవరండి మిమ్మల్ని కాపాడేవారు, కనికరించేవారు, ఆదరించేవారు, మీకు మేలు చేయవాడు? సింహపు పిల్లలు ఆకలితో ఉంటాయి, కానీ మీరు మాత్రం ఇప్పుడు ఆకలితో ఉండరు. రామని చెప్పాలి. హల్లెలూయా. మీకెప్పుడు ఆకలి ఉండదంట. అంటే దానికి అర్థం ఏంటంటే దేవుడు ఎప్పుడు ఏది నీకు అవసరమో, ఏది నీకు కావాలో అన్నీ ఆయన ఆధీనంలో నువ్వు బ్రతికితే అన్నీ ఇస్తాడు. ఆమె చెప్పాలి. ఎవరు ఆధీనంలో ఉంటే? ఎవరు? నేను దేవుని ఆధీనంలో ఉంటే మీ పాదాల దగ్గర బడి ఉంటానండి. నలుగురు ఆడపిల్లండి, పెళ్లి చేయలేకపోతున్నానండి. ఎవరి మీద ఆధారపడడానికి ఏం చేస్తాడు?
ఒరే నా దగ్గర నమ్మకంగా బ్రతకరా, నలుగురు ఆడపిల్లకి నేను పెళ్లి చేస్తాను అన్న మాటలు మనం వింటుంటాం కదా. అంటే ఎవరి మీద ఆధారపడితే చేస్తాడో, తప్పకుండా బాబు మీ మీద ఆధారపడి ఉంటానని వీడు పక్కింటోడికి కాపలా కాస్తున్నాడు. వీడు ఈ నలుగురు పిల్లలకి పెళ్లి చేస్తానన్నాడు, వదిలేడు, పక్కింటికి వెళ్ళి కాపలా కాస్తున్నాడు. రాత్రి వచ్చిన తినేసి వీడు గదిలో పడుకుంటున్నాడు. వచ్చేసి వీడు అలా కనిపెట్టుకుంటా ఉండి, ఏంట్రా నేనేమో నలుగురు పిల్లలు పెళ్లి చేస్తా, వీడేమో పక్కింటి వాచ్మెన్గా ఉంటున్నాడు వీడు అని రోజు వచ్చి సమయం పెళ్ళి వచ్చిన తర్వాత మరి డబ్బు ఎంత ఉంది దగ్గర అన్నాడంట. అయ్యి బాబా అదేంటంటే మరి మీరే చేస్తాన్నారంటే కదా, అంటే ఇప్పుడు కొత్త టైట్గా ఉంది అన్నాడు. ఇప్పుడు ఏమైంది వీడి పరిస్థితి? వెళ్ళరా పక్కింటి పో. ఇప్పుడు దేవుడు కూడా నేను అంటున్నాడు, నువ్వు నా దగ్గర నమ్మకంగా ఒకవేళ ఉంటే నేనేం చేస్తాను? ఆ మాట కొత్త గట్టిగా చెప్పండి. ఆశీర్వదిస్తాను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దగ్గర ఒకవేళ నువ్వు నమ్మకంగా నువ్వు బ్రతికితే నేనేం చేస్తానో తెలుసా? ఆశీర్వదిస్తాను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన యందు మనము ఏముంచాలి? ఇప్పుడు ఏండి? విశ్వాసమును ఉంచాలి. ముఖ్యంగా నేను అంటాను, భయభక్తులు నిలపాలి. ఆమేన్. ఏముండమన్నాడండి? ఆయన యందు భయభక్తులు నిలిపి వారికి ఆయన దూతలు కాపుదలగా ఉంటాయి. అంటే దేవుని హస్తం ఎప్పుడు మనకి కాపుదలగా ఉంటుందని అర్థం. ఆయన హస్తము ఎప్పుడు నిన్ను ఆదరిస్తుందని అర్థం. ఆయన హస్తము నిన్ను లేమి నుంచి విడిపించి కలిమిలోనికి నడిపిస్తుందని అర్థం. ఆయన హస్తము నిన్ను ఎప్పుడు సదాకాలమును ఏం చేస్తుందని అర్థం? చెప్పాలి, కాపాడుతుందని. ఎప్పుడు వరకునే చెప్పాలి. బైబిల్ ఏమని రాయబడింది? ముద్దుము వచ్చే వరకు ఏం చేస్తాడంట? ఇక్కడ వేసుకుంటాడంట. వేసుకుని ముద్దాడివాడు ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని రోజులు ఎత్తుకుని ముద్దెట్టుకున్న వాళ్ళకి దగ్గర అయిపోకండి. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు ముద్దుము వచ్చే వరకు ఇక్కడే ఉంచుతాడు నిన్ను. ఏం చేస్తాడు? ఇక్కడే పెట్టుకుని ముద్దుము వచ్చే వరకు ఎత్తుకుని ముద్దాడివాడు అంటున్నాడు ఆయన. కాబట్టి ఎప్పుడు ఆ ప్రేమను మనం కోల్పోక విశ్వాసంలో, నమ్మకంలో, యథార్థతలో ముందుకు కొనసాగించుదురుగాక. ఆమేన్. కొద్ది మాటలు నా ప్రభు దీవించిన గాక. మరి మోకరించండి, ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన చేసి మరి క్యాండిల్ కార్యక్రమం ఉంది, కేక్ కటింగ్ ఉంది. పరిశుద్ధుడా నా తండ్రి, నీకు వందనాలు. ఎంతవరకు ఇక్కడ మీరు మాతో మాట్లాడిన మాట, విశ్వాసం, నమ్మకం, యథార్థతను ఏ రీతిగా నిలపాలో మాకు నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఇక్కడ కూడి వచ్చిన వీరందరినీ మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, అభివృద్ధిపరుచుతున్నారు. ఇచ్చిన మాటలు, నమ్మకం, యథార్థత, విశ్వాసం మేము నిలుపుకుని ముందుకు పోయినట్లుగా సహాయం చేయండి. నైనా ముగింపు ప్రార్థన వరకు మీరే అధ్యక్ష వహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. తండ్రి, దర్శించండి, బలపరచండి. కృపా, కనికర, క్షేమము, అభివృద్ధి నాకు, నా బిడ్డలకు, నా సంఘానికి, కూడి వచ్చిన వీరందరికీ సమృద్ధిగా ఉండును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరు పైకి లేచి నిలబడదాం. ఈ సమయంలో ప్రతి ఒక్కరు పైకి లేచి నిలబడదాం. ఒకసారి ఆ వీడియో కట్ చేసి మళ్ళీ ఆన్ చేద్దాం. మేము అయ్యా కేక్ కట్ చేసి క్యాండిల్ వెలిగిస్తుండగా, ఈ లోకమునకు వెలుగుగా వచ్చిన నా దేవా, ఇక్కడ ఎవరెవరైతే కూడి వచ్చారో వారందరి హృదయాలకు మీరు వెలుగుగా ప్రకాశించండి. వారి జీవితాలు, వారి ఆలోచన విధానాలు నీ సన్నిధి, సమృద్ధి నాయన సహాయంగా దయచేయమని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ ఇదిగో మీ చేతులకు అప్పగిస్తున్నాను. కూడి వచ్చిన నన్ను, నా బిడ్డలు, నా సంఘాన్ని మీరు దర్శిస్తున్నారు. నమ్ముతున్నాను, విశ్వాసంతో ఈ క్యాండిల్ వెలిగిస్తున్నాను. ఒక్కొక్క క్యాండిల్ మేము వెలిగిస్తుండగా ఒక్కొక్క ఆత్మను వెలిగించినట్లుగా మీరు చేయండి అయ్యా. ఒక్క క్యాండిల్ని బట్టి ఒక ఆత్మ రక్షింపబడును గాక. ఆమేన్. నువ్వు మధ్యలో ఎప్పుడు నీ పుట్టినరోజుగా చేస్తాం. వెలిగించు. అన్నట్టు పెట్టుకున్నారా? కట్ చేశాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆత్మలు
కృపను మరువలేనయ్యా. నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్యా. నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా. నా యేసయ్యా నీ దయలేనిదే. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. బోలో క్రిస్మరాజుకి, బోలో క్రిస్మరాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు క్యాండిల్ దించొద్దు, ఈ రీతిగా పెట్టుకోండి, దూరం దూరంగా నిలబడండి. ఒక్క క్షణం పాటు మనం కేర్లెస్ చేద్దాం. మన బిడ్డలు యవనస్తులు కేర్లెస్ నడిపిస్తారు. నీకొక్క శిశువు పుట్టెను, ఆ శిశువుకి యేసు అని పేరు పెట్టుము. పేరు పెట్టెను యేసువా, హోయ్ హోయ్ యేసువా, హోయ్ హోయ్ యేసువా, హోయ్ హోయ్ యేసువా. హోయ్ హోయ్. ओ मेरी तू बेटा जन्मदिना है, ओ मेरी तू बेटा जन्मदिना है, ओ बेटा का नाम यीशु है, ओ यीशु है, यीशुआ, హోయ్ హోయ్ यीशुआ, హోయ్ హోయ్. यीशुआ, हाय हाय, यीशुआ, हाय हाय. रिव्वु रिव्वु लगिरेटी रिव्वల జువ్వా, रिव्वु रिव्वु लगिरेटी रिव्वల జువ్వా, అందమైన రాత్రి వేళ తారా జువ్వా, తారా జువ్వా. యేసువా, హోయ్ హోయ్ యేసువా, హోయ్ హోయ్. యేసువా, హోయ్ హోయ్. యేసువా. హోయ్ హోయ్. ఆదికి నీ భూమికి నీ పరమ క్రీస్మ, ఆదికి నీ భూమికి నీ పరమ క్రీస్మ, వాది దేవుడిచ్చునట్టి ధన్య క్రీస్మ, ధన్య క్రీస్మస్. యేసువా, హోయ్ హోయ్ యేసువా, హోయ్ హోయ్ యేసువా, హోయ్ హోయ్ యేసువా. హోయ్ హోయ్. చింత చెట్టు మీద రెండు చిలుకలున్నవి, చింత చెట్టు మీద రెండు చిలుకలున్నవి, ఆ చిలుకల్లో యేసురాజు పలుకులున్నవి, పలుకులున్నవి. యేసువా, యేసువా, హోయ్ హోయ్ యేసువా, హోయ్ హోయ్. యేసువా. హోయ్ హోయ్. అంత నామ ప్రసవ దినములంతమాయను, అంత నామ ప్రసవ దినములంతమాయను, ఇంటికొక్క మరియ శిశువు ఉదయమాయను, ఉదయమాయను. మే గాడ్ బ్లెస్ all friends, see you in the merry Christmas and the happy new year. May God bless all friends, see you in the merry Christmas and the happy new year. We wish you, we wish you, we wish you క్రిస్మస్. happy Christmas, merry Christmas, happy Christmas, merry Christmas, merry Christmas, happy Christmas, happy Christmas, merry Christmas, happy Christmas, merry Christmas, merry Christmas, happy Christmas, happy Christmas, merry Christmas, merry Christmas, happy Christmas. जय बोलो यीशु महाराज की जय. సరే రండి. యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా. నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్యా. నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా. నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్యా. నీ నామ స్మరణలో దాగిన జయము, నీ వాక్య ధ్యానములో పొందిన బలము, నీ నామ స్మరణలో దాగిన జయము, జయము, నీ వాక్య ధ్యానములో పొందిన బలము. తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెదా, తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెదా. హల్లెలూయా, హోసానా, హల్లెలూయా, హోసానా. నా యేసయ్యా నీ కృపను
నీ దయలేనిదే బ్రతకలేనయ్యా. బలపరచితివి నీ చిత్తములో అడుగులు స్థిరపరచితివి. నా కుటుంబముల గడియలు బలపరచితివి నీ చిత్తములో అడుగులు స్థిరపరచితివి. నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి. హల్లెలూయా. ముగ్గురు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు మీ తల్ల వంచండి. ఆశీర్వాద ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నా కన్న తండ్రి, మరి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని చక్కగా ఈ స్థలంలో వాడుకున్నారు. నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని. అయా, ముఖ్యంగా చాలామంది స్నేహితులు, ఫ్రెండ్స్, తండ్రి, మరి బంధువులు, రక్త సంబంధులు, నా సంఘము ఈ స్థలంలో కూడి ఉన్నారు ప్రభా. ఎవరెవరైతే కూడి వచ్చినారో ఇదిగో వీరందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నాను. అయా, వచ్చిన ప్రతి బిడ్డ తిరిగి వారి గృహాలకు వెళ్ళేంత వరకు నీ సన్నిధి, నీ సమృద్ధి, నీ సహాయం ఇక్కడ ఉన్న వీరందరికీ దయచేయండి. అయా, దీవెనకరమైన ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఉండాలని హృదయపూర్వకంగా వీరందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ మీ చేతులకు వీరందరినీ అప్పగిస్తున్నాను. మళ్ళీ నీ చిత్తమైతే మళ్ళీ వచ్చే సంవత్సరం మరి ఈ రీతిగా కూడుకోవటానికి వీరికి కావలసిన ఆర్థిక సహాయం అందించి వీరి జీవితంలో రక్షణ అనే మార్గంలో నడిపించి అనేకులను మరి కృతజ్ఞతగా వచ్చే సంవత్సరానికి మళ్ళీ మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులుగా అప్పగించి ఇంకా ముందు జరగబోతున్న ప్రేమ విందును కూడా మీరు ప్రేమించి, దీవించి, ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సహాయము ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రభువుడు అక్కడ వరకు మన అందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమే జయం. అపవాది క్రియలు అనంతరం మనకు బిడ్డల కుటుంబ సంఘానికి కూడి వచ్చిన వీరందరికీ దేవుని ఆశీర్వాదం ఎప్పుడు తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. మరి భోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దయచేసి సహకరించండి. కింద